సార్ 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 వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు, అదేవిధంగా ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి 10వ డివిజన్ కార్పొరేటరు అక్క లక్ష్మీదేవి అక్క గారికి, అదేవిధంగా సార్ రామకృష్ణ సార్ గారికి, మన స్కూల్ యొక్క కమిటీ ఉపాధ్యక్షులు అమ్మగారికి, నాకన్నా ఒక సంవత్సరం సీనియర్ నర్సింగ్ అమ్మగారికి, ఈ సమావేశానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వ హై స్కూల్ ఆత్మీయ సమావేశం అంటే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ సమావేశంలో పిల్లల యొక్క చదువుకు సంబంధించినటువంటి విషయం, వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే సౌకర్యాలు ఇస్తే పిల్లలు మరింతగా అభివృద్ధి చెందుతారు అనేది ప్రధానమైన ఉద్దేశం. ఇందులో పిల్లలు బాగా చదవాలంటే తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా కీలకమని సార్ చెప్పేటప్పుడు విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క పాయింట్ అంటే ప్రభుత్వ లక్ష్యం ఏదైతే నిర్దేశించిందో మన సార్ చాలా చక్కగా కూడా అన్ని విషయాలు కూడా తెలియజేశారు. ప్రత్యేకంగా మనం చెప్పదలుచుకున్నటువంటి అన్ని అంశాలు కూడా ప్రభుత్వం ఏదైతే కరపత్రం వేసిందో ఆ కరపత్రంలో ఉన్న సారాంశాన్ని అంతా కూడా మన సారు మన ముందర పెట్టారు. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి బాయ్స్, ఈ పిల్లలందరూ కూడా ఒక్కసారి చూడండి మీరు. దాదాపు అంటే ఈ పిల్లలు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లల్లో ఎంతో మంది ఇంజనీర్లు ఉంటారు, ఎంతో మంది లాయర్స్ ఉంటారు, ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. ఈరోజు ఈ పిల్లల్లోని చాలా మంది వాళ్ళు కళలు అనేటువంటి కళను నిజం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు. ఈ స్కూల్లో నేను 1996-97 బ్యాచ్ నాది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మళ్ళీ మీరు లాస్ట్ చూడండి, అలా బోర్డు ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎవరు బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళ పేరు దాంట్లో నమోదే ఉంటుంది. నేను చదివినటువంటి బ్యాచ్ లో కె కిషోర్ కుమార్ అనేటువంటి పిల్లవాడు, అంటే నాతో పాటు నా క్లాస్మేట్, ఆ పిల్లలు 400 పరీక్షలకు మార్కులు తెచ్చుకొని ఆ బోర్డులో పేరు రాపించుకున్నారు. నేను 5 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి స్టడీ సర్టిఫికేట్ కోసము లేదంటే ఏదన్నా స్కూల్ విజిట్ కోసం వచ్చినప్పుడు ఆ బోర్డు కూడా చూస్తాంట. చాలా ఆనందం వేస్తాంటది. నా క్లాస్మేట్ ఇట్లా బోర్డులో ఉన్నాడు, అదే నేను కూడా ఆ స్థాయిలో చదివిందంటే బాగుండేది కదా అనేటువంటి ఆలోచన నాకు ఈ బట్టి కూడా కలుగుతుంటది. అందుకనే మీరు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు మీరంతా అలవాటు చేస్తున్నారు తప్ప పెద్దలు ఏం చెప్తున్నారు అనేది. ఎందుకంటే ఉపాధ్యాయులు ప్రతిరోజు మీకు పాఠం చెప్తారు, కానీ తల్లిదండ్రులు మీరు కూర్చొని ఇట్లాంటి సమావేశాలు మాట్లాడుకోవడం అది మీ అభ్యున్నతి కోసమే. ఈరోజు నాకన్నా 1 year సీనియర్ అన్న నర్సింగ్ అన్న చాలా కష్టపడి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చినారు. నిజంగా నాకు చాలా ఆనందం వేస్తాను. ఎందుకంటే ఆ రోజు అన్న బాగా చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు ట్రైన్ చూసారు, ట్రైన్ డ్రైవర్ గా అంటే లోకో పైలట్ గా అన్న సెలెక్ట్ అయినాడు, గవర్నమెంట్ జాబ్. ఈరోజు ప్రమోషన్ వచ్చి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ గా పదోన్నతి సాధించినాడు. అంటే ఎక్కడున్నా కూడా ఆ రోజు నాకు కూడా చెప్పేవాడు, నేను 1 సంవత్సరం చిన్నోడిని, లక్ష్మీనరసింహ నువ్వు బాగా చదువుకో, బాగుంటుంది, నువ్వు కూడా మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటావు అని చెప్పేవాడు. కానీ ఆ బోర్డులో కూడా సార్ పేరు కూడా ఉంది. కానీ నేను ఆ రోజు చదువుకోడా, ఎంత చెప్పినా కూడా వినరా. అందుకనే నాకు ఆ బోర్డులో పేరు స్థానం లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఇలాగా మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే తల్లిదండ్రుల మాట గౌరవించాలా,
ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులను గౌరవించాలా. తల్లిదండ్రులు మనకి తెలివి గురువులుగా మనం భావిస్తాం. అదేవిధంగా మన గురువులు కూడా మన కోసమే వాళ్ళ గురుతరమైనటువంటి బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు. ఇలా మీరందరూ కూడా కష్టపడి చదువుతారని కోరుకుంటున్నాం. ఇక్కడ తల్లిదండ్రులకు కూడా రెండు విషయాలు చెప్తా, మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే మా అమ్మ మా నాన్న లాగే మీరు కూడా, ఎందుకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు. సాయంత్రం పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బుక్స్ మీరు ఏం చేయాల్సిన అవసరం, సార్ చాలా చక్కగా చెప్పారు. మీరు చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళ బుక్స్ ఒక్కసారి తీసి నిన్నటి